తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ప్రజల అభిమానాన్ని చూరగొన్న పవన్ కళ్యాణ్ గారు స్టార్ హీరోగా ఎదిగి ప్రజలకు సేవ చేయటం కోసం, ప్రజా సమస్యల కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆయన 2014లో మార్చి 14వ తారీఖున తన యొక్క రాజకీయ పార్టీని స్థాపించారు. జనసేన అనే పార్టీని ప్రజల కోసం ప్రశ్నించడం కోసం పార్టీని స్థాపించినట్టుగా తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014 హైదరాబాద్లోని ఒక భారీ సభలో ప్రకటన చేశారు. జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆయన సినీ నటుడుగా ఎదిగి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజా సేవ కోసం జనసేన పార్టీని స్థాపించి ఓటమి నుంచి గెలుపు వరకు, డిప్యూటీ సీఎం వరకు కూడా జాతీయ రాజకీయాల్లో కూడా ప్రత్యేకమైన తన ముద్రను వేసుకున్న పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ఆయన పార్టీని స్థాపించినప్పటికీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎందువల్లంటే అప్పుడు ఉన్న రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్లిష్ట పరిస్థితులను బట్టి అతను ప్రత్యక్షంగా పోటీ చేయకుండా కొన్ని పార్టీలకు తన మద్దతును ఇచ్చారు. అలాగే అనేక గ్రామాల్లో, పట్టణాల్లో తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలు, నిరుద్యోగం, ప్రత్యేక హోదా, రోడ్లు, నీటి సరఫరా గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల్లో కలిసి తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని పార్టీని క్రమంగా బలపరిచారు. క్రమక్రమంగా జనసేన పార్టీ యువతలో బాగా గుర్తింపు పొందింది. యువకులను బాగా ఆకర్షించిన జనసేన పార్టీ 2019లో ఆయన ప్రత్యక్షంగా పోటీ చేశారు. గాజువాక, భీమవరం 2 ప్రాంతాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల్లో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయారు. 2 చోట్ల కూడా ఓడిపోయారు. దీనితో పార్టీలోని అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, పార్టీలోని వారికి కూడా నిరాశ కలిగింది. చాలా నిరుత్సాహపడిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓటమి ముగింపు కాదు, ఓటమి నుండే గెలుపు మొదలవుతుంది అనేసి ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మరలా మొదలుపెట్టారు. ఓడిపోయింది కదా అని ఊరుకోకుండా ఆయన అనేక గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజల్లో మమేకమవుతూ ప్రజల యొక్క సమస్యల గురించి తెలుసుకుంటూ ప్రజలకు దగ్గరలో ఉన్నారు. అప్పుడు కూడా వరదలు, రైతుల సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, రహదారుల సమస్యలు, అనేక సమస్యల గురించి, అనేక అంశాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. యువతతో మీటింగ్ పెడుతూ అనేక అంశాల గురించి చర్చిస్తూ ప్రజలతో పార్టీని మమేకం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. అలాగే ఘోర పరాజయం నుంచి గెలుపు దాకా ఆయన ప్రయాణం అత్యున్నతంగా కొనసాగింది. ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. దేశ ప్రధాని మోడీతో అత్యంత సన్నిహితంగా ఉండే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఆయన తనదైన ముద్రను కేంద్ర రాజకీయ నాయకులతో ఏర్పరచుకున్నారు. ఇకపోతే 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని, ఘన విజయాన్ని సాధించారు. 100కి 100% కూడా అన్ని స్థానాలను జనసేన పార్టీ గెలుపొందింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఓటమి నుంచి డిప్యూటీ సీఎం వరకు ఆయన చేసిన కృషి, ఎనలేని కృషి చేశారు. ఈ డిప్యూటీ సీఎంగా ఆయన చేపట్టిన బాధ్యతలు గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ వ్యవస్థ, పర్యావరణ అంశాలు, ప్రజా సమస్యల గురించి నిరంతరం కృషి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్క
పనిలోను కూడా ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను తీర్చడానికి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారు. అపోజిషన్ నుంచి అనేక విమర్శలను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా అనేక విమర్శలను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ తట్టుకొని నిలబడి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అనేక విధాలుగా పాటుపడ్డారు. అలాగే డిప్యూటీ సీఎంగా ఆయనకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, క్రమశిక్షణతో కూడిన ఆయన మనసు ప్రజలకు ఎంతో దగ్గరైంది. ఆయన వ్యక్తిత్వం నిజాయితీతో కూడిన నిరాడంబరమైన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎంతో ఆదరించారు. సనాతన ధర్మాన్ని ప్రేమించారు. నీ మతాన్ని నువ్వు గౌరవించు, ఇతరుల మతాన్ని కూడా గౌరవించు, నీ మతాన్ని నువ్వు ప్రేమించు అనే నానుడి ప్రజల్లో కలుగజేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితము ఓటమి నుంచి అత్యున్నత దశకు చేరుకొని ఇంకా ఆయన అనేక విజయాలు సాధించాలని కూటమి ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులను బట్టి ఆయన కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఒక రాజధాని నిర్మాణానికే కాదు, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందడానికి కూడా కూటమితో కలిసిమెలిసి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఇంకా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేపట్టాలి. తన రాజకీయ స్వార్థము, తన పదవి వ్యామోహమే లేకుండా ఆయన నిరంతరం ప్రజల సేవలో కృషి చేస్తున్నారు. ఇంకా ఎలక్షన్లప్పుడు కేంద్రంలో ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. తనదైన ముద్రను ఉత్తర భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక సమస్యలను తెలుసుకున్న వెంటనే ప్రభుత్వాన్ని కదిలించి సమస్యలను తీర్చగలుగుతున్న నాయకుడు. ఇలాగే కూటమితో కలిసి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందడానికి వీరందరూ కూడా కృషి చేయాలని చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకా ముందుకు సాగాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదంలోకి దూసుకు వెళ్ళాలని ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా కోరుకుంటున్నారు. అలాగే ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా అనేకమైన ఉన్నతమైన పదవులను ఆయన అధిరోహించాలని ప్రతి ఒక్క తెలుగువారు కూడా ఆశిస్తున్నారు. ఆయన యొక్క నిజాయితీ, నిరాడంబరత ఎంతైనా ఆంధ్రులకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. నా యొక్క ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే, నా అభిప్రాయం మీకు కూడా నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల ఈ సమాచారం ఇంకా ముందుకు వెళ్తుంది. జై తెలుగుదేశం, జై జనసేన.